చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చెప్పే విషయం ఇది జరిగిన స్టోరీ. నా 5th క్లాస్ చదువుతున్నప్పుడు కేజెస్లోని చిన్న హెల్త్ అండ్ హై ఫీవర్, దానివల్ల కేజెస్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. నైట్ 12 o'clock ఇంజక్షన్ ఉంది. ఆ రోజు అది ఇంజక్షన్, ఆ 12 o'clock వేసిన ఇంజక్షను 1 hour వరకు పెయిన్ తగ్గదు ఆ ఇంజక్షన్ ఇస్తే. అయితే అందరూ పడుకుంటారు, సిస్టర్తో సహా అందరూ పడుకుంటారు. ఆ రోజు నేను ఒక్కడే తెలిసి ఉన్నాను బెడ్ మీద. అయితే సడన్గా ఒకసారి ఏమైందంటే, ఒక ముసలత్తను లుంగీ పంచి కట్టుకుంటే ఎలా ఉంటారో అలా ఒక అతను కొంచెం దూరం నుంచి వచ్చి 5 meters, ఎగ్జాక్ట్ 5 meters అనుకోండి, తక్కువ ఇలా వచ్చి అక్కడ మాయమైపోయాడు. నెక్స్ట్ గ్యాప్ 10 seconds గ్యాప్లోనే ఒక లేడీ కూడా యాజిటీస్గా అలాగే వచ్చి మాయ. తర్వాత ఇంకో 10 minutes గ్యాప్లోనే ఒక స్మాల్ బేబీ, చాలా క్యూట్ ఉంది బేబీ. అయితే తను కూడా అలాగే వచ్చి మాయ. అయితే ఇది అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలుసుకుందని చెప్పి నేను ఇంటికి వచ్చిన 1 month తర్వాత ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ కాదు, తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను ఒకసారికి. వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే, ఆ ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఎంత పురుగులంతా మింగేసి ముగ్గురున మింగేస్తే కేజీహెచ్కి వచ్చి అడ్మిట్ చేశారు వాళ్ళకి. కానీ బతికే ఛాన్స్ ఉన్నా కూడా బతకలేకుండా చనిపోయారు. అది మరి అలా చేస్తాల్సి ఇది డాక్టర్ ఎక్స్ప్రెస్ చేయరు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. చనిపోవాలని రాసుకుంటే చనిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రిప్షన్ చేస్తారని అనుకుంటున్నాను.